జరుగుతున్నాడు. బలం వచ్చింది, బలం వచ్చింది. పోదామా ఇంటికి? ఇంటికి పోదామా? ఎప్పుడు పోదాం? లేవు మళ్ళీ పోదాం. శేఖర్ శేఖర్ లేపురా. శేఖర్ ఎవరు? ఆయన శేఖర్ మీ తమ్ముడు వాళ్ళు ఇస్తున్నాడు. అరే మధ్యాహ్నం మా బొమ్మడి అన్నాడు తెలుసా మీ అక్కతో అన్నాడు. శేఖర్ ఎవరు అంటే అక్కడ బొంబాయి లేవా నువ్వు ఎందుకు పడాలి పడాలి లేచే ప్రయత్నం కాదు, లేచే ప్రయత్నం చేస్తున్నాడు. లేవని లేకపోయామా? లేవు లేవు, నువ్వు లేవనికి ట్రై చేయి. లేస్తే పోతాం మనం. అది 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 పట్టుకోవద్దు. పండుకుంటా అనుకుంటా జరసేపు కూర్చో. నువ్వు మోటార్ బంద్ చేస్తున్నావు. మూటలు బాగా పండి నా ముడ్డ నువ్వే బంద్ చేయి. లేపని వెళ్ళేస్తాను. మోటార్ బంద్ చేయపో, మోటార్ బంద్ చేయపో. ముందుకి మస్తు ధైర్యం వచ్చేస్తుందా? రాలే. బాత్రూమ్ వస్తుందా? రాలేరమ్మా. బాత్రూమ్ పోతున్నావు పోమరా. మోటార్ బంద్ చేసినప్ప నీళ్ళు పోతున్నాయి, ఒట్టి పోతున్నాయి. ఊరాలి నాకు తెలియదు అది ఎట్లా బంద్ చేస్తున్నావు తెలియదు. పడాలి పడాలి నాకు తెలియదు అది ఎట్లా బంద్ చేస్తావు. నువ్వే బంద్ చేయాలి. మోటార్లు బంద్ చేయకపోతే నాకు తెలియదు నువ్వే ఎట్లా బంద్ చేస్తావు. శేఖర్ అక్కడ జరు పండుకో, అక్కడ జరు, అక్కడ జరు చూస్తున్నావు. ఇక్కడ ఇక్కడ జరిగి వండుకో బాబాయ్. పండుకో అక్కడ జరు. మోటార్లు బంద్ చేసి బంద్ చేసిండు. నువ్వు ఇక్కడ దానికి అనుకోకూడదు. అరే లేచి అక్కడ కూర్చో. ఇంట్లో పడ్డా లేచి అక్కడ కూర్చో. నేను మూతికి టేక్ వేస్తాను. గుద్దకేరా శేఖర్గా గుద్దకేరా జరగ అక్కడ సార్ జరగ. పోయమ్మ జరగ. కడుపు వస్తుంది. వెరీ గుడ్. జరగా సంతకు కొంచెం జరగ. చేతులకి ఏం కాదు. జరగ అక్కడ. అమ్మ పాడుకో చంపుతారా. నేనేం చంప, నేను లేపుతా. బిలిపేతే ఎక్కడగా ఇంటికి రాపో. బిలిపేతేగా అక్కడ సార్ జరగ అక్కడ సార్ కా జరగ. ఇంకా కాలు అక్కడ పెట్టు. లేపు కాలు అక్కడ పెట్టు. లేస్తారా పాడుకో. నేను ఇష్టపెట్టున్నాను. బంద్ చేయి. నువ్వేమన్నా చేసుకో. బాయ్. ఏం భయపడి శేఖర్ అక్కడ చేస్తున్నాడు పట్టుకుని అవుతుంది. దాన్ని పట్టుకో, దాన్ని పట్టుకో. అట్లా పట్టుకొని నువ్వు సపోర్ట్ ఎందుకు చెప్తున్నావు? మీ అమ్మ పాడుకో. చిన్న గొలిగాను పండుకోనికి ఊరికే. నువ్వు అడిగారా పాడుకో. 2,000 తండ్రి 3,000 అయితే నేను కూర్చున్నాను ఇట్లా నీలాగా లేచిలాడు. ఊరికే పడుకుంటాడు. డైపర్లు చూస్తాం, డైపర్లు ఎరుగుతాం. బాత్రూమ్ బయటకు పో. మరి బాత్రూమ్ పో. కలర్ సంగారెడ్డి చెప్పిన సంగారెడ్డి సంగారెడ్డి అన్నా చూసినా అగ్ని చూడు లేచిందా. కొంచెం కొంచెం బలం ఉంటే వేస్తాను, నడుస్తాడు. మనము జియ కూడా పోయి తలకాయ కాలు కొనుక్కొచ్చుకుందాం. రేపు షోర్వా తాగుతాం. అమ్మ తెలుసా నీకు జియ కూడా ఏడు రోడ్డు మీద జియ కూడా అడిగిందో తెలియదు నీకు. మార్కెట్ అది మేకల మార్కెట్. ఇంటికాడ మన మేకలు ఉండి ఎక్కడ పోయింది? చంపినాం.